నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం. విజయవాడలో మాజీ సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు. ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 సంవత్సరాలకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలలో పనిచేసే ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయంతో పాటు ఇతర వివరాలను హోంమంత్రి వంగలపూడి అనిత తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఉద్యోగుల వయసు పెంపుతో పాటు పలు ఇతర కీలక ప్రతిపాదనలకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రానికి 34,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించే ప్రతిపాదనకు, తద్వారా 35,000 ఉద్యోగాలను సృష్టించేందుకు మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేయడమే కాకుండా కుటుంబ వ్యవస్థను, సమాజాన్ని కూడా దెబ్బతీస్తాయని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి తమ వంతు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. సమాజంలో ఎవరైనా మాదక ద్రవ్యాల వినియోగం లేదా విక్రయాలకు పాల్పడుతున్నట్లు గమనిస్తే వెంటనే ఈగిల్ విభాగం టోల్ ఫ్రీ నంబర్ 1972కు సమాచారం అందించాలని కోరారు. బీఆర్టీఎస్ రోడ్డు నందు జూన్ 26 అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని యువతలో, విద్యార్థుల్లో మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో శారదా కళాశాల విద్యార్థులు, కళాశాల యాజమాన్యంతో కలిసి ప్రత్యేక అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరు కావడం ఎంతో సంతోషకరమని నవజీవన్ బాలభవన్ సంస్థ డైరెక్టర్ తంబి తెలిపారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ, ఈగిల్ విభాగం సంయుక్తంగా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని అన్నారు. నవజీవన్ బాలభవన్ సంస్థకి డైరెక్టర్ అయినటువంటి తంబి అయినటువంటి నేను ప్రత్యేకంగా జూన్ 26వ తారీఖు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటున్నటువంటి సందర్భంగా దాని మీద అవగాహన కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు శారదా కాలేజ్ యొక్క స్టూడెంట్సు, అదేవిధంగా యాజమాన్యంతో కలిసి ప్రత్యేకంగా ఇక్కడ మేము ర్యాలీ అనేది జరపడం అనేది జరుగుతూ ఉంది. దీనికి మన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు బోండా ఉమామహేశ్వరరావు గారు రావటం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయము. అదేవిధంగా ఈ యొక్క ఇంటర్నేషనల్ యాంటీ డ్రగ్ డేకి మన క్యాంపెయిన్ జరిగే దాంట్లో భాగంగా ఈగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చురుగ్గా ఈ యొక్క అవగాహనను జరుపుతూ ప్రజలకు తెలియపరిచేటువంటి విషయం ఏమిటి అంటే, మన చుట్టుపక్కల కానీ మన సమాజంలో కానీ ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటున్నట్లయితే వాళ్ళ సంబంధించినటువంటి సమాచారమును ఈగల్ డిపార్ట్మెంట్ వారి యొక్క 197272 నెంబర్కి మీరు సమాచారం అందించాల్సిందిగా కోరుతూ ఉన్నాము. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన మందులు అందించాలనే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్స్ ను ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. బ్రాండెడ్ మందుల పేరుతో అధిక ధరలు చెల్లించాల్సిన అవసరం లేకుండా జనరిక్ మెడిసిన్స్ ప్రజలకు ఉత్తమ ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయని ఆయన చెప్పారు. 25వ డివిజన్ దుర్గాగ్రహారం ఏలూరు రోడ్డులో ఉన్న ఎన్ఆర్హెచ్ జనరిక్ మెడిసిన్ స్టోర్లో జెనివిస్ రెమెడీస్ మోడల్ ఫ్రాంచైజీ విజయవాడ రీజనల్ ఆఫీసు ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ జనరిక్ మందులు, బ్రాండెడ్ మందుల మధ్య నాణ్యత పరంగా ఎలాంటి తేడా ఉండదని, అదే ప్రమాణాలు, అదే నాణ్యతతో తయారయ్యే జనరిక్ మందులు ప్రజలకు 80 నుంచి 90% వరకు తక్కువ ధరలో లభిస్తున్నాయని తెలిపారు. నిత్యం వాడే బీపీ, షుగర్, గుండె, కిడ్నీ తదితర వ్యాధులకు సంబంధించిన మందులు కూడా జనరిక్ రూపంలో అందుబాటులో ఉన్నాయని, ప్రజలు వీటిపై అవగాహన పెంచుకొని వినియోగించుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా జనరిక్ మెడిసిన్ స్టోర్ల విస్తరణ ద్వారా ప్రజలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేస్తున్నారని పేర్కొన్నారు. ముఖ్యంగా మధ్యతరగతి, పేద వర్గాల ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో లభించేందుకు జనరిక్ మెడిసిన్స్ ఎంతో దోహదపడుతున్నాయన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెద్ద ఎత్తున ప్రజలకి తక్కువ ధరలో నాణ్యమైనటువంటి
మందులు, మెడిసిన్స్, ఇంజెక్షన్స్ ఇవ్వాలని ఈ జనరిక్ని పెద్ద ఎత్తున ప్రభుత్వం ప్రమోట్ చేస్తూ ఉందో దానికి అనుగుణంగానే ప్రజల్లో అవగాహన ఏర్పడతా ఉంది. ఇప్పుడే పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్కి ముందుకు వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, జనరిక్ మెడిసిన్స్కి అదర్ మెడిసిన్స్కి ఏమి మాత్రం డిఫరెంట్ లేదు. ఏం డిఫరెన్సు మెడిసిన్స్లో లేదు. సేమ్ క్వాలిటీ, సేమ్ హైజెనిక్గా, సేమ్ కంటెంట్లో మన మెడిసిన్స్ దొరుకుతాయి. ప్లస్ ప్రైజు 10%, అంటే 200 రూపాయలు ఉండేది 20 రూపాయలకి, ఇంకా తక్కువ కూడా 80% దొరుకుద్ది. అంటే ఎంత ఆశ్చర్యకరమైనటువంటి ధరల్లో మనకి ఎఫర్డబుల్గా ఉండే ధరల్లో దొరుకుతాయో, మెడిసిన్స్ మీద కార్పొరేట్ కంపెనీస్ ఏ విధంగా దోచుకుంటున్నాయో దీనివల్ల అర్థమవుతూ ఉంది. అందుకని ప్రజలు పెద్ద ఎత్తున జనరిక్ మెడిసిన్స్ని ఆదరించవలసిన అవసరం ఉంది. ఇవాళ రెగ్యులర్ మీరు మెడిసిన్స్ బీపీ కానీ, షుగర్ కానీ, లేదంటే ఆర్గాన్స్ మన లివరు, లేదంటే అది కిడ్నీస్ కానీ, హార్ట్ కానీ, ఏ ప్రాబ్లం ఉన్నా సేమ్ మెడిసిన్స్ డాక్టరు ఏ ప్రిస్క్రిప్షన్ అయితే ఇస్తూ ఉన్నాడో అదే ప్రిస్క్రిప్షన్ మెడిసిన్స్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఇవాళ ఈ జెన్విస్ రెమెడీస్ ఇది ఆంధ్రప్రదేశ్లో విస్తృతంగా అన్ని చోట్ల బ్రాంచెస్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. మరిన్ని రావాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. మిడిల్ క్లాసు, పేద వర్గాలకి అందుబాటులో రావాలి. ఇవాళ అనేక బ్రాండ్ పెట్టుకొని ఆ బ్రాండ్తో ఎవరైతే మరి అధిక ధరలు వసూలు చేస్తూ ఉన్నారో దానికి ఏకైక రెమెడీ జనరిక్ మెడిసిన్. కాబట్టి ఈ నియోజకవర్గంలో దీన్ని ఇక్కడ స్టేట్లో లాంచ్ చేశారు. గతంలో నా చేతుల మీదుగానే ఇవాళ జిల్లాల వారీగా అన్ని రాష్ట్రంలో అన్ని ఊళ్ళలో కూడా పెద్ద ఎత్తున స్టోర్స్ ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈరోజు ఏలూరు రోడ్లో మరొక స్టోర్ ఓపెన్ చేశారు. సంతోషం, ఆల్ ది బెస్ట్. వీళ్ళకి ప్రజలందరూ కూడా దీన్ని వినియోగించుకోమని తెలియజేస్తాను. Santosh Shedge, founder and CEO of Genevis Remedies. Today inaugurating regional office of Vijayawada and model first franchise of Vijayawada. Genevis Remedies has close to 2000 franchises now entering into Andhra Pradesh, Telangana, all south states. Now we have vision of opening 200 to 300 franchises in Vijayawada district, entire region. The mission and idea is, objective is to provide affordable medicines to all the citizens of Vijayawada and nearby regions and district. We open franchise in all 5,000, 10,000 villages, 25,000 होगा. तो उसमें all the people should get access. Objective is सबको యాక్సెస్ మిల్నా चाहिए అఫోర్డబుల్ మెడిసిన్స్ కా. దట్ ఈస్ ద గవర్నమెంట్ కాన్సెప్ట్. అందరికీ మంచి శుభవార్త లాంటిదండి ఈరోజు. ఎందుకంటే మన జెన్విస్ రెమెడీస్ ఆల్ ఓవర్ ఇండియాలో 9 రాష్ట్రాల్లో ఉంది. ఏప్రిల్ 12వ తేదీ మన బోండా ఉమా గారి చేతుల మీదుగా ఓపెనింగ్ అయితే గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరిగింది. దెన్ అక్కడి నుంచి లాస్ట్ మంత్లో 42 షాపులు అయితే ఓపెన్ అయినాయి. ఇప్పుడు మళ్ళీ ఈ నెలలో కూడా 43 షాపులు అయితే రిజిస్ట్రేషన్ జరిగింది. ఆల్ ఓవర్ ఆంధ్ర మొత్తం అంతా కలిసి ప్రతి ఒక్క జిల్లాలో, ప్రతి ఒక్క ఊర్లలో కూడా స్టార్ట్ అవుతున్నాయి. ప్రజలకు సేవ చేసేందుకు మేము ముందుగా ఉన్నాము. ప్రతి ఒక్క మెడిసిన్ కూడా మీకు 20 నుంచి 80% వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అట్లని ఇవి తగ్గుమందులు కాదండి. జెనరిక్ అనేది ఒక మెడిసిన్ పేరు మాత్రమే. జెనరిక్ అంటే తగ్గుమందులు కాదు. ఇది ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిందిగా భావిస్తున్నాను. అఫోర్డబుల్ హెల్త్ కేర్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఎందుకంటే హెల్త్ కేర్ మీకు చూసినట్టయితే చాలా కాస్ట్లీగా అవుతుంది ఈ మధ్య. సో అలాంటప్పుడు మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు పాపము అటు ఆరోగ్య సర్వీసెస్ లేక, అటు కార్పొరేట్కి వెళ్ళలేక మధ్యలో సఫర్ అవుతూ ఉంటారు. సో ఇక్కడ మీకు అంటే డాక్టర్ ఇచ్చే ట్రీట్మెంట్ కాస్టే కాకుండా ఫార్మసీ కాస్ట్ అనేది మనకు అడిషనల్గా ఉంటుంది. ఫార్మసీ కాస్ట్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి ఒక సెగ్మెంట్లో జెన్విస్ రెమెడీస్ అనే వాళ్ళు జెనరిక్ మెడిసిన్స్ తీసుకొచ్చి ఆ కాస్ట్ని కట్ చేయడం, అంటే అఫోర్డబుల్ హెల్త్ కేర్ని ప్రమోట్ చేయడం అనేది వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్.
నీటి నిల్వలు లేకుండా వేగంగా చర్యలు చేపట్టాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర సూచించారు. వర్షాకాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మాన్సూన్ రెస్పాన్స్ టీంలు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మంగళవారం ఉదయం తన పర్యటనలో భాగంగా మహాత్మా గాంధీ రోడ్, బెన్సర్, నిర్మలా కాన్వెంట్ రోడ్, పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్, నోవోటల్ సర్వీస్ రోడ్ తదితర ప్రాంతాల్లో కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షం కురిసిన వెంటనే రోడ్లపై నిలిచే నీటిని అత్యంత వేగంగా తొలగించేలా మాన్సూన్ రెస్పాన్స్ టీంలను ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇందుకోసం అవసరమైన సిబ్బంది, యంత్రాలు, వాహనాలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి లోటుపాట్లు తలెత్తకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు. విజయవాడ నగరంలో తీవ్ర సంచలనంగా మారిన సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక సస్పెండెడ్ సిఐ నాగరాజును తాజాగా సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఉదయం సింగ్ నగర్లో ఉన్న ఆయన నివాసానికి చేరుకున్న సిట్ బృందం నాగరాజును అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. అయితే ఆయనను అరెస్టు చేసే సమయంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. సిఐ నాగరాజును అరెస్టు చేసేందుకు సింగ్ నగర్ వచ్చిన పోలీసులను నాగరాజు మద్దతుదారులు స్థానికులను అడ్డుకున్నారు. ఆయన్ను అరెస్టు చేయవద్దంటూ ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ పోలీసులకు అడ్డు తగిలారు. దీంతో ఆందోళనకారుల్ని చెదరగొట్టిన పోలీసులు నాగరాజు ఇంట్లోకి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే నాగరాజు ఇంటికి స్థానికులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో పోలీసులు ముందు జాగ్రత్తగా ఆ ఏరియాలో సెక్యూరిటీని కూడా పెంచారు. సాయి కృష్ణ మిస్సింగ్ కేసులో తల్లి చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈ కేసులో BNS యాక్ట్లోని సెక్షన్ 103(1), సెక్షన్ 127(4), సెక్షన్ 127(6) సెక్షన్లను నమోదు చేశారు పోలీసులు. ఒక వ్యక్తిని 10 రోజులకు పైగా అక్రమంగా నిర్బంధించి ఆ విషయం బయటకు తెలియకుండా దాచి ఉంచడమే కాకుండా చివరకు ఆ వ్యక్తిని హత్య చేశారన్న కోణంలో ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య ఘటనపై మరోసారి రాజకీయ దుమారం రేగింది. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులపై బాధిత కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆనాడు తమ కుటుంబానికి అండగా నిలబడలేదని ఆరోపించారు. కాపుల ద్రోహి త్రిమూర్తులని ధ్వజమెత్తారు. నగరంలోని ఓ హోటల్ నందు నిర్వహించిన మీడియా సమావేశంలో ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణ, ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ కుటుంబ సభ్యులు, జనసేన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. 2022లో మండపేటకు చెందిన యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య కేసులో కొందరు పోలీసు అధికారులు కళాశాల యాజమాన్యంపై ఆరోపణలు చేస్తూ బాధిత కుటుంబానికి న్యాయం జరగలేదన్నారు. ఘటన సమయంలో అధికారంలో ఉన్న నాయకులు కుటుంబాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. పవన్ కళ్యాణ్పై కుల రాజకీయాలు చేస్తున్నారని జనసేన నేతలు ఆరోపించారు. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ లీలాకృష్ణ మాట్లాడుతూ 2022 మార్చిలో మండపేట నియోజకవర్గంలో యువకుడు ప్రగడ శ్రీకృష్ణ భగవాన్ ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. సిఐ దుర్గాప్రసాద్, మండపేట వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపాల్ సత్తి సోమిరెడ్డి, DSP బాలచంద్రారెడ్డి ఆత్మహత్యకు కారణమని, న్యాయం చేయాలని మండపేటలో కాపులంతా ధర్నా చేస్తే మమ్మల్ని నిర్బంధించి అక్రమ కేసులు బనాయించారన్నారు. ఘటన జరిగిన సమయంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు బాధిత కుటుంబ సభ్యుల్ని పరామర్శించలేదన్నారు. తాను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అక్కడికి వెళితే మమ్మల్ని గదిలో నిర్బంధించారన్నారు. తోట త్రిమూర్తులు బాధిత కుటుంబానికి అండగా నిలవలేదన్నారు. పవన్కు వ్యతిరేకంగా సామాజిక వర్గాల్లో వ్యతిరేకత తెచ్చేలా దుష్ప్రచారం ఏర్పడిందని అన్నారు. ఒక రాష్ట్రంలో జరిగిన ఒక అన్యాయమైన సంఘటన తూర్పుగోదావరి జిల్లా మెండపేటలో 8/3/22 సంవత్సరంలో ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న ఒక దురదృష్టకరమైన సంఘటన మీ అందరి దృష్టికి తీసుకురావాలని చెప్పి పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ పత్రికా సమావేశానికి ఎవరైతే బాధిత కుటుంబం ఉన్నారో ప్రగడ రాంబాబు గారు, ప్రగడ కుమారి గారు, ప్రగడ వెంకటేష్ గారు, ప్రగడ సతీష్ వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ యొక్క పత్రికా సమావేశానికి ఏర్పాటు రావడం జరిగింది. ఈ యొక్క పత్రికా సమావేశానికి ముఖ్య కారణం 8/3/22 సంవత్సరంలో ప్రగడ కృష్ణ భగవాన్ అనే ఈ యువకుడు స్థానికంగా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉన్న ఒక వారి
వారి సామాజిక వర్గానికే చెందిన వేరే సామాజిక వర్గానికి చెందిన ఒక అమ్మాయిని ప్రేమించడం జరిగింది. ప్రేమిస్తే ఆ ప్రేమించిన అమ్మాయి తాలూకు వ్యక్తి సోమిరెడ్డి అనే వ్యక్తి, సత్తి సోమిరెడ్డి వ్యక్తి వైష్ణవి కాలేజ్ ప్రిన్సిపాల్. అతను మెండపేటలో ఉన్న వైష్ణవి కాలేజ్ యొక్క ప్రిన్సిపాల్. ఈ అబ్బాయి ప్రేమించాడని చెప్పి ఆ రోజు ఉన్నట్టు అక్కడ డిఎస్పీగా ఉన్నటువంటి డి బాలచంద్రారెడ్డి అని ఒక డిఎస్పీ, ఒక దుర్మార్గమైన డిఎస్పీ ఆ రోజు అక్కడ ఉన్నాడు. అతను ఈ సత్తి సోమిరెడ్డి అలాగే స్థానికంగా ఉన్నటువంటి సిఐ అందరూ కలిసి ఈ యువకుడిని చిత్రహింసలు గురి చేస్తే ఆ యువకుడు అదే రోజు సాయంకాలం ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది. మరుసటి రోజు ఆ ఆత్మహత్య చేసుకున్న సంఘటనలో మేమందరం తీసుకెళ్ళి మా మెండపేట పట్టణంలో ఏదైతే కలపూ సెంటర్ ఉందో ఆ కలపూ సెంటర్లో విగ్రహాన్ని పెట్టి ఆ యొక్క డెడ్ బాడీని పెట్టి వారి మీద చర్య తీసుకోమని మేము అప్పుడు డిమాండ్ చేస్తే ఆ రోజు ఉన్నటువంటి డిఎస్పీ బాలచంద్రారెడ్డి మా అందరిపైన కేసులు కట్టి, మాతో పాటు 100 మంది కాపు యువకులపై కేసులు కట్టి వారందరినీ కూడా నిర్బంధించి, మమ్మల్ని అందరినీ ఒక గదిలో పెట్టి నిర్బంధించి ఆ యొక్క డెడ్ బాడీని ఆ రోజు పోస్ట్మార్టం తరలించడం జరిగింది. ఆ రోజు మా మెండపేట నియోజకవర్గంలో వైసీపీ పార్టీ తరఫున ఈరోజు శాసన మండలి సభ్యుడిగా ఉన్నటువంటి తోట త్రిమూర్తులు గారు అక్కడ ఎమ్మెల్సీగా ఏదైతే నియోజకవర్గ ఇన్ఛార్జిగా కూడా కొనసాగడం జరిగింది. ఆ రోజు కనీసం తోట త్రిమూర్తులు అనే వ్యక్తి ఈ యొక్క సోదరుల్ని పరామర్శించడం కానీ, ఈ కాపు కుటుంబానికి చెందిన ఈ కుటుంబానికి పరామర్శ చేయడానికి కూడా రాలేదు. ఆవేళ ఆ రోజు స్థానికంగా జనసేన పార్టీ తరఫున నేను, ఆ రోజు స్థానిక శాసనసభ్యుడు జోగేశ్వరరావు గారు అందరం కూడా అక్కడికి వెళ్ళి నిలబడితే మమ్మల్ని అందరినీ ఒక గదిలో నిర్బంధించి ఆ రోజు బాలచంద్రారెడ్డి అనే వ్యక్తి ఆ రోజు అక్కడ డెడ్ బాడీని అక్కడి నుంచి తరలించడం జరిగింది. మా ఆయన గారి పేరు ప్రగడ రాంబాబు. మాకు 3 పిల్లలు. మా పెద్ద బాబు వెంకటేష్, మా రెండో బాబు సతీష్ కుమార్, మా మూడో బాబు శ్రీకృష్ణ భగవాన్. హైదరాబాద్లోని జాబ్ చేసుకుని అబ్బాయిని సత్తి సోమిరెడ్డి, బాలచంద్రారెడ్డి వీళ్ళిద్దరూ ఏకమై నా కొడుకుని జాబ్ చేసుకుని అబ్బాయిని తీసుకొచ్చి లేనిపోని కేసు మా అబ్బాయి మీద, ఒక అమ్మాయిని ప్రేమించాడని దుర్మార్గంగా లేనిపోని కేసు మా పిల్లోడి మీద అంటగలిపి మా సిఎస్ చేత కర్ర దుర్గాప్రసాద్ సిఎస్ చేత కొట్టించి మా బాబుని మానసికంగా పొంగదీసి ఎందుకు పనికిరా అదే బయటకు వచ్చి చిత్రహింసలు చేసి మా బాబు బయటకు వచ్చి సూసైడ్ చేసుకొని చచ్చిపోయి అంత స్థితికి తీసుకొచ్చాడు. మా బాబు చచ్చిపోయి అంత స్థితికి తీసుకొచ్చాడు. కర్రా దుర్గాప్రసాద్ కొట్టిన దెబ్బలకే మా బాబు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దీని అందరికీ కారణం సత్తి సోమిరెడ్డి, డిఎస్పీ బాలచంద్రారెడ్డి. మాది కాపు, మేము కాపు నియోజకవర్గం, మేము ఓసీ కాపు అయ్యి ఉండి కూడా మాకు తోట తిరుమూర్తులు మా నియోజకవర్గం, మా మెండపాటి నియోజకవర్గం ఎమ్మెల్సీగా చేస్తుండగా కూడా మేము కాపులు అని చెప్పుకుంటాం పేరే, కానీ మాకు వచ్చి మీ బాబు చనిపోయాడా, మీ బాబుకి మేము న్యాయం చేస్తామని మాకు చెప్పపోగా ఇంకా మా మీద వాళ్ళిద్దరికి డిఎస్పీ బాలచంద్రారెడ్డికి, సత్య సోమిరెడ్డికి, కర్ర దుర్గాప్రసాద్కి వాళ్ళ ముగ్గురికి కుమ్ముగాసి నా మీద ఇంకా నా వెనకాల నుంచిన వాళ్ళందరి మీద దండయాత్ర చేసి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని చాలా చిత్రహింసలు పెట్టి ఇంటింటికి మాకు అనుకూలంగా ఉన్న వాళ్ళందరినీ మాకు అనుకూలంగా లేకుండా పక్కకు గెంటేసి తోట తిరుమూర్తులు గారు ఇదంతా చేశారు. మరి ఆ రోజు ఏమైపోయారు, ఇవాళ కాపులు అయ్యిండు తోట తిరుమూర్తులు గారు ఏమైపోయారు?
ఇవాళ ఎలాగొచ్చారు కాపులు? మరి అప్పుడు మేము కాపులం కదా. తోటి నీ నియోజకవర్గంలో నీ కాపులకి నీ కళ్ళ ముందు నీకు నియోజకవర్గంలో మరి కాపులకి అంత అన్యాయం జరిగితే మరి అప్పుడు నిద్రపోయేవా ఎలా? నా పేరు ప్రగడ వెంకటేష్, మా తమ్ముడు పేరు శ్రీకృష్ణ భవన్, ప్రగడ శ్రీకృష్ణ భవన్. మాది మండపేట నియోజకవర్గం. మాది కాపు సామాజిక వర్గం చెందిన మాది క్యాస్ట్ కాపు. తమ్ముడు 5/3/2022 ఆ టైంలో పోలీసులు ఇంటికి సత్తి సోమిరెడ్డి గారు, అలా మల్లూరు రాణి నాగరాజు కుమార్తె అయిన వాళ్ళ కుమార్తెతో తమ్ముడు వాళ్ళిద్దరికి ఇద్దరు ప్రేమించుకొని ఇరు కుటుంబాలు కూడా ఒకే చేసుకున్నాం. తమ్ముడు ఏంటంటే సత్య సోమిరెడ్డి అనే వ్యక్తి మల్లూరు రాణితో అక్రమ సంబంధం పెట్టుకొని అదే ఇంట్లో ఉండేవాడు. తమ్ముడు హైదరాబాద్లో జాబ్ చేసుకుంటూ వచ్చి వెళ్ళేవాడు. వాళ్ళ ఫ్యామిలీకి కూడా తమ్ముడు సహాయం చేసేవాడు. ఆడి శాలరీతోటి ఆడి ఫ్యామిలీకి మల్లూరు రాణి నాగరాజు వాళ్ళ ఫ్యామిలీకి సాయం చేసేవాడు. అక్రమ సంబంధం ఉన్న సత్య సోమిరెడ్డితో తమ్ముడు ఒకసారి చూసి సత్య సోమిరెడ్డి వీడొద్దు, వీడిని వదిలించుకుందాం, ఏదో విధంగా వీడిని ఏదో చేద్దాం అని చెప్పి 2-3 సార్లు బెదిరించాడు తమ్ముడిని. అయినా సరే తమ్ముడు వినకపోవడంతో నాకు అమ్మాయి కావాలి, నేను పోషించాను, 3 సంవత్సరాలు ఫ్యామిలీని పోషించాను, ఆ పిల్లల్ని చదివిస్తున్నా, మొత్తం అమౌంట్ పెట్టుకున్నది నేనే అని వినకపోవడంతో సరే నాకు సిఐ తెలుసు, డీసీపీ తెలుసు, నేనేం చేయాలో అది చేస్తామని చెప్పేసి ఒక సత్య సోమిరెడ్డి అన్న వ్యక్తి తమ్ముడిని హైదరాబాద్లో జాబ్ చేసుకుంటున్న వ్యక్తిని పిలిపించి 6వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి నైట్ 8:30 వరకు సిఏ కర్ర దుర్గాప్రసాద్ గారు ఆయనకి డబ్బులు ఇచ్చి పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు చిత్రహింసలు చేసి మానసికంగా శారీరకంగా చిత్రహింసలు చేస్తే తమ్ముడు నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, నేను అమ్మాయిని పోషించుకున్నా, వాళ్ళ ఇంటికి నేను అమౌంట్ ఇచ్చాను ఆయన చెప్పినా సరే వినకపోవడంతో ఓన్లీ రెట్ల బలంతో ఆ రోజు సిఐ గారు వినలేదు. అక్కడ మీ అందరికీ తెలుసు, మొన్న 21వ తారీఖుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ కాపు నాయకులు అని చెప్పేసి బొత్స సత్యనారాయణ గారు కానీ, కురసాల కన్నబాబు గారు, అదేవిధంగా అంబటి రాంబాబు గారు, మరి కొంతమంది మేము వైసీపీ కాపు అని చెప్పేసి ద్రాక్షారంలో దగ్గరలో ఉన్న వెంకటాయపాలెంలో తిరుమతి గారి ఊరిలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే దాని సారాంశం వాళ్ళందరూ కూడా ముఖ్యంగా దాన్ని పెట్టడానికి కారణం ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారిని ఒక కులానికి పరిమితం చేయాలనే ఆలోచనతో అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ తెలుసు, అందరి వాడు ఒక అంబేద్కర్కి కానీ, ఒక అల్లూరి సీతారామరాజుకి కానీ, ఒక భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్కి కానీ వాళ్ళకి కులాలు ఏ విధంగా వర్తించవో అదేవిధంగా మన ఆంధ్రాలో మన పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆయన ఏ కులం, నేను ఫలానా కులం అని చెప్పేసి కులాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయనకు పనిచేయవు. ఎందుకంటే ఆయన సిద్ధాంతాల్లో ముఖ్య సిద్ధాంతం కులాలను కలపాలి, అన్ని కులాలు కూడా ఒకటి కావాలని చెప్పేసి ఆలోచనతో పెట్టిన పార్టీ, ఒక మార్పు కోసం పెట్టిన పార్టీ జనసేన పార్టీ. మొన్న ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాపు నిరుద్యోగ నాయకులందరూ కూడా ఒక సమావేశం అవ్వడం జరిగింది. అందులో ఈ నిరుద్యోగులందరూ కూడా ఏదైతే మొన్న ఎన్నికల్లో గత 2 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా ప్రజలందరూ కూడా తిరస్కరించారు, ప్రజలందరూ కూడా చీకొట్టారు. ఏదైతే ప్రజల చేత చీకొట్టించుకోబడిన ఈ నాయకులు ఏదైతే వారి అధినాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కూడా చీకొట్టే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి వీళ్ళ వల్ల ఆ పార్టీకి ఎటువంటి ఉపయోగం లేదని చెప్పి వీరు ముందుగా తెలుసుకుని వీరందరూ కూడా ఒక సమావేశం అయ్యి వీరు ఆ పార్టీని ఏదో ఉద్ధరించాలని, లేదంటే కాపు సామాజిక వర్గాన్ని ఏదో ఉద్ధరిస్తున్నట్టు ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడిగా పనిచేసినటువంటి తోట త్రిమూర్తులు గారు అయితే కాపు కులం సంబంధించిన న్యాయం కోసం ఏదో 3-man కమిటీ ఏదైతే టాస్క్ ఫోర్స్ కింద రాష్ట్రంలో 3 టాస్క్ ఫోర్స్లు ఏర్పరిచి ఏదైతే కాపులు న్యాయం చేస్తాం, ఎక్కడైతే అన్యాయం జరిగిన కాపులకి మేము అండగా ఉంటామని చెప్పి అన్నారు. ముందు ఏదైతే మెండపేట నియోజకవర్గంలో జరిగిందో, ఏదైతే వేగు లీలాకృష్ణ గారు చెప్పారో, ఏదైతే మెండపేట నియోజకవర్గంలో జరిగిన బాధిత కుటుంబానికి మీ టాస్క్ ఫోర్స్ ముందు వాళ్ళకి న్యాయం చేస్తే ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం అంతా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం అంతా కూడా హర్షించే విధంగా
జరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు, ప్రజల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్నారని జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయ్ భాను అన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా ప్రజల సంక్షేమమే పవన్ కళ్యాణ్ లక్ష్యమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా వెలువడిందని, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది వైసీపీనేనని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్కు ఆపాదిస్తూ వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని సామినేని ఉదయ్ భాను విమర్శించారు. పవన్ కళ్యాణ్ భావజాలాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో వైసీపీ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. గత ఎన్నికల్లో ప్రజల తీర్పు స్పష్టంగా వెలువడిందని, కుల రాజకీయాలను ప్రోత్సహిస్తున్నది వైసీపీనేనని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలకు అందుబాటులో ఉంటూ పాలన సాగిస్తున్నారని, రాష్ట్రంలో జరిగే ప్రతి అంశాన్ని పవన్ కళ్యాణ్కు ఆపాదిస్తూ వైసీపీ నేతలు రాజకీయాలు చేస్తున్నారని సామినేని ఉదయ్ భాను విమర్శించారు. దేశ సమైక్యత, అఖండత కోసం డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం భారత రాజకీయ చరిత్రలో చిరస్మరణీయమని బీజేపీ రాష్ట్ర సంఘటన ప్రధాన కార్యదర్శి మధుకర్జీ అన్నారు. భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక సిద్ధాంతకర్త, భారతీయ జనసంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య ప్రసంగం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మధుకర్జీ మాట్లాడుతూ, కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని వ్యతిరేకిస్తూ ఒకే దేశంలో 2 ప్రధానమంత్రులు, 2 రాజ్యాంగాలు, 2 జెండాలు ఉండకూడదు అనే నినాదంతో పోరాడిన మహనీయుడని కొనియాడారు. దేశ ఏకత్వం కోసం ఆయన చేసిన బలిదానం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. కాశ్మీర్లో సంపూర్ణ విలీనానికి ఆయన కలలు కన్నారని, కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఆర్టికల్ 370 రద్దుతో ఆయన ఆశయాలు సాకారమయ్యాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ సంస్థల ఉద్యోగుల పదవీ విరమణ వయసు 62కు పెంపు. సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం. విజయవాడలో మాజీ సీఐ నాగరాజును అదుపులోకి తీసుకున్న సిట్ అధికారులు. గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సస్పెండ్ అయిన సీఐ నాగరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.